బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల విరమణ అంగీకారంతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలకు ప్రస్తుతానికైతే తెరపడింది. దీంతో ఐపీఎల్ 2025 పునఃప్రారంభించే దిశగా బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మే 13లోగా పంజాబ్ కింగ్స్ మినహా అన్ని ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు తమ వేదికల్లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఫ్రాంచైజీలకు సూచించినట్లుగా తెలుస్తుంది. త్వరలో కొత్త షెడ్యూల్ను రూపొందించి ఐపీఎల్ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంచైజీలకు బీసీసీఐ మౌఖికంగా తెలియజేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. తమ విదేశీ ఆటగాళ్ల ప్రణాళికలను తెలియజేయాలని కోరినట్లుగా తెలుస్తుంది. దీంతో ఫ్రాంచైజీలు తమ విదేశీ ప్లేయర్లను వెనక్కి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మే 13 వరకు అన్ని జట్ల ఆటగాళ్లు అందుబాటులోకి వస్తే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఐపీఎల్ ముగించాలని బీసీసీఐ భావిస్తుందట. మిగిలిన 12 లీగ్ మ్యాచ్లను డబుల్ హెడర్లతో త్వరగా ముగించాలని ప్లాన్ చేస్తుందని సమాచారం. పంజాబ్ కింగ్స్కు తటస్థ వేదిక కేటాయిస్తారని తెలుస్తుంది. అయితే ఆ వేదికను ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ జర్నలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు లైవ్ ద్వారా. సత్యనారాయణ, చెప్పండి, ఏదైతే ఒక రకంగా షార్ట్ బ్రేక్ వచ్చింది, మళ్ళీ పునఃప్రారంభం అవుతుండటంతో ఐపీఎల్ అభిమానులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ గా భావించవచ్చా? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. ఖచ్చితంగా భావించాలి. ఇటు రెండు రకాలుగా కూడా, ఎందుకంటే ఇటు ఏదైతే భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి ఆ తర్వాత పరస్పర కాల్పుల విరమణ ఒప్పందంకి రావడం, ఎందుకంటే యుద్ధం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అదొక వినాశనానికి దారితీసేటటువంటి ఒక చర్య కాబట్టి, ఒక 20 ఏళ్లు ఏ దేశమైనా వెనుక వెళ్ళిపోయేటటువంటి చరిత్ర కాబట్టి అది తిరిగి పునరావృతం కాకుండా మరి కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడం, అలాగే శాంతి చర్చలు రావడం, తర్వాత తద్వారా అంటే ఈ యొక్క దీని వల్ల ఏదైతే ఐపీఎల్ వాయిదా పడ్డది, ఏదైతే 1 వీక్ ముందుగా అనుకున్నారో ఐపీఎల్ వాయిదా వేయలేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఐపీఎల్ ఇలాంటి ఆటను కొనసాగించడం ఎంతవరకు భావ్యం కాదన్న భావనతో ఇటు ఫ్రాంచైజీలు, అలాగే బీసీసీఐ అభిమానులు, ఆ తర్వాత ఆ కేంద్రం కూడా అంటే అందరితో సంప్రదించిన తర్వాత ఐపీఎల్ ను ముందుగా ఒక 1 వీక్ వరకు వాయిదా వేశారు. కానీ తర్వాత ఎప్పుడైతే శాంతి చర్చలు, అలాగే కాల్పుల విరమణ ఒప్పందం, ఇక యుద్ధం లేదు అనేటటువంటి ఒక భావన ఎప్పుడైతే వచ్చిన తర్వాత తిరిగి ఐపీఎల్ ను కూడా కొనసాగించాలనేటువంటి ఒక భావనలోకి వచ్చి మరి ఆ ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో హోమ్ గ్రౌండ్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి బీసీసీఐ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి ఆ తర్వాత త్వరగా ఏదైతే ముందుగా అనుకున్న షెడ్యూల్, అంటే ఏదైతే ఇంతకు ముందు ప్రకటించినటువంటి ఒక షెడ్యూల్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎక్కువగా గ్యాప్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి ఆ గ్యాప్ లో ఉన్నటువంటి ఒక మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచెస్ అంటే ఇప్పుడు మధ్యలో దాదాపుగా ఒక 4-5 డేస్ అనేటటువంటి ఒక గ్యాప్ అయితే ఏర్పడేటువంటి ఒక పరిస్థితి, అంటే దాదాపుగా 5-6 మ్యాచ్లు వెనుకబడ్డటువంటి ఒక పరిస్థితి. ఈ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో పాక్ పరిస్థితి కూడా అంటే
ఇక్కడ ప్రధానంగా ఒకటి కనబడుతుంది, పాక్ కాల్పుల విరమణ ఒక్కసారి చెప్పిన తర్వాత ఓకే మనం చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత అది ఏదో ఒక రకంగా దుశ్చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఇంత షార్ట్ టైంలో మళ్ళీ ఫారెన్ ప్లేయర్ని వెనక్కి తీసుకురావడం, ఇంతవరకు శాంతి చర్చలు కూడా సరిగ్గా కంప్లీట్ కాలేదు, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇంత షార్ట్ టైంలో మళ్ళీ రీస్టార్ట్ చేయడం ఏదైనా రిస్క్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా? అయితే ఆల్రెడీ ఇటు అంటే ఇటు ప్రభుత్వాలు అంటే ఇటు భారతదేశం కూడా కేంద్రం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే యుద్ధం అనేటటువంటిది సమస్యపోయింది. ఎప్పుడైతే తిరిగి మళ్ళీ వాళ్ళు గనక అంటే ఉగ్రవాద చర్యలు చేపడితేనే అంటే మళ్ళీ ఉగ్రవాద ఘాతుకం జరిగితే గనక అది యుద్ధంగా పరిగణిస్తామని చెప్పేసి ఇటు భారతం చెప్పడం, ఆ తర్వాత ఒక రకంగా ఇటు అమెరికా కూడా ఇటు చైనా, రష్యా, అమెరికా, చైనా కూడా జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య ఒక పరస్పర ఒప్పందం అయితే తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతుంది. కాబట్టి ఇటు BCCI లో అలాగే ఎవరైతే ప్లేయర్స్ ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లిపోయారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఒక నమ్మకం, ఒక భావన అంటే ఇక ఎందుకంటే అంతకుముందు ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధ వాతావరణం లేకుండా సందర్భంలో 2-3 రోజుల ముందు కూడా ఇలాంటి యుద్ధ వాతావరణమే ఉండేది. ఆ యుద్ధ వాతావరణం ఉన్న సందర్భంలోనే ధర్మశాలలో జరిగినటువంటి ఒక మ్యాచ్ ను వాయిదా వేయడం జరిగింది, అది రద్దు కూడా చేయడం జరిగింది. అలాగే పంజాబ్ లో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా ఎక్కడైతే ఈ యొక్క అంటే పాకిస్తాన్ కి బార్డర్ గా ఉన్నటువంటి యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ లో, అందుకే పంజాబ్ కు తటస్థ వేదిక అన్నారు. అంటే పంజాబ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది బార్డర్ లో ఉంటుంది కాబట్టి అక్కడ తటస్థ వేదికలను ఖరారు చేసేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే మిగతా ఏవైతే దూరంగా ఉంటాయో అంటే ఒక సరిహద్దుల్లో కాల్పులు జరిగినప్పటికి కూడా అంటే అర్థం ఇక్కడ మన భారత సైన్యం కూడా వాటి తిప్పికొట్టడం జరుగుతుంది. యుద్ధం కనుక వస్తే తిరిగి మళ్ళీ ఎలాగో వాయిదా వేసేటటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఒక గ్యాప్ అనేది వచ్చింది. కాబట్టి ఈ గ్యాప్ ని పూర్తిగా అంటే తర్వాత ఈ IPL మళ్ళీ ఒకవేళ ఇప్పుడు కనుక జరగకపోతే 1 వీక్ లో జరగకపోతే మళ్ళీ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే సెప్టెంబర్ లో కూడా ప్రతి అన్ని దేశాలకు షెడ్యూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇటు భారత కూడా ఇంగ్లాండ్ తో టెస్ట్లు ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎవరి షెడ్యూల్ వాళ్ళకు బిజీగా ఉంటుంది. కాబట్టి ఆ సందర్భం ఉద్దేశించుకునే దీన్ని త్వరగా పూర్తి చేయాలి, కట్టం పట్టించాలనేటువంటి ఒక ఆలోచన అయితే BCCI చేస్తుంది. అందుకే ఏమైతే జరిగిన షెడ్యూల్ లోగా అంటే అనుకోవచ్చు 25లోగా ఎలా చేస్తారు, ఆల్రెడీ 5-6 మ్యాచ్లు గడిచిపోయాయి కదా. అంటే డబుల్ హెడర్ అంటే ఏదైతే ఇంతకు ముందు ప్రతి శనివారం లేదా వీకెండ్స్ లో 2 మ్యాచ్లు, మధ్యాహ్నం ఒక మ్యాచ్, రాత్రి ఒక మ్యాచ్ ఆడిపించేటటువంటి ఒక సందర్భం ఏతుందో ఇప్పుడు కూడా అంటే మిగతా రోజుల్లో ఆ డబుల్ హెడర్స్ మ్యాచెస్ అంటే సండే కాకుండా శనివారం కాకుండా మిగతా రోజుల్లో కూడా రోజుకు 2 మ్యాచ్లు చొప్పున ఒక షెడ్యూల్ ను దగ్గరకు చేసేసి ఏదైతే ఉంటుందో ఇంతకు ముందు అనుకున్న విధంగా 25 నాడు ఫైనల్ మ్యాచ్ జరిగే విధంగా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే కేవలం 16 మ్యాచ్లు మాత్రమే మిగులుతాయి, 58 మ్యాచ్లు అయిపోయాయి. కాబట్టి చివరిగా అంటే ప్లే ఆఫ్ లో 4 మ్యాచ్లు ఉంటాయి. ఒక క్వాలిఫైర్ రౌండ్, ఎలిమినేటర్ రౌండ్, సెమీఫైనల్, ఫైనల్ అనేటటువంటి 4 మ్యాచ్లు ప్లే ఆఫ్ లో ఉంటాయి. మిగతా 70 మ్యాచ్లు ఏవైతే ఉంటాయో ఆ 70 మ్యాచ్ల్లో 58 అయిపోయాయి. కాబట్టి కేవలం 12 మ్యాచ్లు మాత్రమే మిగిలినటువంటి సందర్భం. సో ఆ 12 మ్యాచ్ల్ని త్వరగా అంటే ఉన్నటువంటి 25 అంటే ఇవాళ 11 తేదీ కాబట్టి 14 రోజుల్లో వ్యవధిలో అన్ని మ్యాచ్లు కూడా ముగించేటువంటి ఒక ఏర్పాట్లు అయితే BCCI చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఆ ప్రణాళిక దిశగా BCCI అయితే కసరత్తు చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఇటు ఫ్రాంచైజీలతో, వాటాదారులతో, అటు తర్వాత ఎవరైతే ఇప్పుడు టెలికాం అంటే ఇటు స్పాన్సరర్స్ కాకుండా ఇటు వీళ్ళకు కూడా అంటే ప్రసార హక్కులు కూడా ఆ ప్రసారదారులతో అంటే ఇటు టెన్ స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత స్టార్ స్పోర్ట్స్ కావచ్చు, వీళ్ళతో కూడా ఒక ఒప్పందం అయితే చేస్తున్నటువంటి ఒక సందర్భం అయితే మనకు కనపడుతుంది. కాబట్టి త్వరగా ఈ యొక్క IPL అనేటటువంటిది ముగిసిపోతుంది. BCCIకి ఒక రకమైనటువంటి ఎందుకంటే చాలా ప్రఖ్యాతి అంటే ఇది ఒక IPL అనేది కేవలం ఒక భారతదేశానికి సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా IPL కి ఒక పేరుంది. కాబట్టి గత 17 ఎడిషన్లు కూడా విజయవంతమయ్యాయి. 18వ ఎడిషన్ కూడా విజయవంతమైనటువంటి సందర్భంలో ఈ యొక్క యుద్ధం అనేటటువంటిది రావడం వల్ల ఇరు దేశాల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం వల్ల మాత్రం కొంత అంతరాయం అయితే మనకు మ్యాచ్లకు కలిగించినట్టుగా మనం భావించాలి. సో ఎందుకంటే దేశం కోసం ఏదైనా త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే BCCI అయితే దీన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఏర్పడిన సందర్భంలో IPL అయితే కొనసాగించాల్సినటువంటి ఏదైతే వార్త వినిపిస్తుందో అది ఇటు క్రీడాభిమానులకు, IPL అభిమానులకు ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.